హాయ్. హలో అండి. సింపుల్ కర్రీ అయితే చూపిస్తున్నాను. స్టవ్ మీద గిన్నె పెట్టేసుకొని 2 టేబుల్ స్పూన్ అండ్ ఆయిల్ వేసిన తర్వాత ఆవాలు, జీలకర్ర వేసుకొని ఇవి కొంచెం వేగిన తర్వాత ఆనియన్స్ అయితే వేసుకుందాము. ఈ ఆనియన్స్ వేగేలోపు చింతపండు అయితే నానబెట్టేసుకుందాం అండి. చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు అయితే నానబెట్టుకోండి. కొంచెమే తీసుకోండి చింతపండు అనేది. ఇప్పుడైతే ఈ ఆనియన్స్‌లో 2 రెమ్మల కరివేపాకు ఇవి కొంచెం వేగిన తర్వాత టమోటాలైతే వేసుకుందాము. ఒక 5 టమోటాలైతే మెత్తగా పండినవైతే వేసుకోండి టమాటాలు. ఈ టమాటాలు మగ్గేదానికి ఒక స్పూన్ నిండా ఉప్పు, ఒక పావు టీ స్పూన్ పసుపు వేసేసి మూత పెట్టేసి మధ్య మధ్యలో కలుపుతూ టమాటాలు మెత్తగా ఉడికిపోవాలండి. టమాటాలు మెత్తగా ఉడికిన తర్వాత ఇప్పుడు కారం అయితే వేసుకుందాము. కారం అయితే 1.5 స్పూన్ అయితే వేసుకుంటున్నాను నేను. 1.5 స్పూన్ కారం వేసేసుకొని మునక్కాడలు చిన్న చేపలు క్లీన్ చేసుకున్న ఎండు చేపలండి ఇవి చిన్నవి. ఇవి వేసేసుకొని ఒక 2 నిమిషాలు మంచిగా కలిపేసుకోండి. ఇట్లా కలిపిన తర్వాత ఒక 3 పచ్చిమిరపకాయలు, ధనియాలు, జీలకర్ర పొడి అయితే ఒక స్పూన్ వేసుకొని ఇవి కొంచెం మొత్తం కలిపేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాల తర్వాత చింతపండు పులుసు అయితే వేసుకుందాము. చింతపండు పులుసు అయితే చూసైతే వేసుకోండి. టమాటాలు కూడా కొంచెం పుల్లగా తీయగా ఉంటాయి కదా, అందుకని చింతపండు కొంచెం తక్కువే వేసుకోండి. మొత్తం కలుపుకున్న తర్వాత సాల్ట్ అయితే కొంచెం ఒక అర స్పూను సాల్ట్, ఒక వెల్లుల్లి దంచి అయితే వేసుకుంటున్నాను. ఈ కూర అయితే కొంచెం దగ్గరకు వచ్చిందాక ఉడకనిద్దాము. మూత పెట్టేసి మధ్య మధ్యలో కలుపుతూ అయితే మునక్కాయలు ఉడికిందాక ఉడకనివ్వండి. కొంచెం దగ్గరకు అయిన తర్వాత మునక్కాయలు ఉడికాయో లేదో చూసుకొని స్టవ్ ఆపేసేస్తే మన మునక్కాయలు చిన్న చేపల కూర అయితే రెడీ అయిపోయింది. చాలా అంటే చాలా బాగుంటుంది రైస్లో కానీ సంగటిలో కూడా చాలా బాగుండేది. చూసారు కదా, సింపుల్గా అయితే ఉండిద్దండి, ఎక్కువ ప్రాసెస్ కూడా లేదు. వీడియో ఏమైనా నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి.